మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. సాధారణంగా స్కూల్స్లో మిడ్ డే మీల్స్ అంటే ఏం ఊహిస్తారు? అన్నం, కూర, చారు లేదా వీలైతే ఒక కోడిగుడ్డు. అంటే సాధారణంగా స్కూల్స్లో ఇంచుమించుగా ఇలాంటి భోజనమే పెడుతూ ఉంటారు. అందులో కొంత నాసి రకమో లేదా అద్భుతంగానో ఒక్కో స్కూల్లో ఒక్కో విధంగా పెడుతూ ఉంటారు. అయితే ప్రాంతాలు, రాష్ట్రాలను బట్టి ఆ ఫుడ్ మారుతూ ఉంటుంది. కానీ మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో ఏంటో ఒకసారి మీరే చూడండి. खाना जहाँ ट्राई करते हैं। रोटी दिखाओ। अरे जल्दी यहाँ तो ये बेटा कहाँ बढ़िया लग रहा है ये हैं? ఇది మీరు చూస్తున్న జైల్లో ముద్దాయిలకు పెట్టేటువంటి ఆహారం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జైల్లో ఖైదీలకు కూడా నిబంధనల ప్రకారం ఇంతకంటే బెటర్ ఫుడ్ ఇస్తారేమో. కానీ ఇక్కడ మీకు కనిపిస్తున్నది నీళ్ళ చారు, సగం కాలినటువంటి రొట్టెలు. ఎవరికి పెడుతున్నారో తెలుసా? మన దేశ భవిష్యత్తు అని మనం ఆర్భాటంగా చెప్పుకుంటున్నటువంటి చిన్నారి విద్యార్థులకు. అవును, డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో వెలుగు చూసినటువంటి దృశ్యాలివి. పిల్లలకి పౌష్టికాహారం ఇస్తున్నాం, పథకాలకు వేల కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ ప్రభుత్వం చెబుతున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో విద్యార్థుల ప్లేట్లలో దర్శనమిస్తున్నటువంటి ఈ విష ఆహారానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఈ నీళ్ల కూర వెనుక నడుస్తున్న మాఫియా కథ ఏంటి? అసలు ఈ అధికారులు ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సీతాపూర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జరిగినటువంటి ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మధ్యాహ్నం గంట మోగగానే ఆకలితో అలవటిస్తున్నటువంటి పిల్లలు ప్లేట్లు పట్టుకొని వరుసగా నిలబడ్డారు. ప్రభుత్వం తమకు కడుపు నిండా పౌష్టికాహారం పెడుతుందని ఆశగా ఎదురు చూశారు. కానీ పాఠశాల సిబ్బంది వారి ప్లేట్లలో వడ్డించినటువంటి ఆహారాన్ని చూసి స్థానికులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. కూర పేరుతో పాత్రలో నుంచి తీసి పోసింది ఏంటో తెలుసా? కేవలం నీళ్లలో కొద్దిగా మసాలాలు, అటు ఇటుగా తేలాడేటువంటి ఒక 4-5 కూరగాయల ముక్కలు. ఇక వాటితో పాటుగా ఇచ్చినటువంటి రొట్టెల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సరిగ్గా కాలక అనేక చోట్ల నల్లగా మాడిపోయినటువంటి రొట్టెలను పిల్లల ముందు పడేశారు. ఉదయం నుంచి చదువుకొని బడిలో అలసిపోయినటువంటి చిన్నారులు ఆకలి తాళలేక ఆ కాలిన రొట్టెలను ఆ నీళ్ల చారులో ముంచుకొని తింటున్న దృశ్యాలు కొందరు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో క్షణాల్లో వైరల్గా మారిపోయింది. ఇది పౌష్టికాహారం కాదు, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడేటువంటి విషాహారం అంటూ కూడా నెటిజన్లు, ప్రజలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. పిఎం పోషణ్ పథకం కింద ప్రతి విద్యార్థికి రోజుకు ఇన్ని గ్రాముల ప్రోటీన్లు ఇవ్వాలి, ఇన్ని క్యాలరీల శక్తి అందాలంటూ స్పష్టమైనటువంటి కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. మరి సీతాపూర్ స్కూల్లో వడ్డించినటువంటి ఈ నీళ్ల చారులో పిల్లలకి దక్కేటువంటి క్యాలరీలేని, ఆ మాడిపోయినటువంటి రొట్టెల్లో ఉన్న పోషకాలేంటి? ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఇది కేవలం ఒక సీతాపూర్ జిల్లాకి మాత్రమే పరిమితం అనుకుంటే, అక్కడ ఉన్నటువంటి సమస్య అనుకుంటే పొరపాటే. గతంలో కూడా ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్లో ఒక ప్రాథమిక పాఠశాల పిల్లలకు కేవలం ఉప్పు రొట్టె ఇచ్చినటువంటి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వాలు మారిన, కొత్త పథకాలు తెచ్చిన, క్షేత్రస్థాయిలో చిన్నారుల యొక్క కడుపు కొట్టేటువంటి నిత్య కృత్యాలు మాత్రం మారడం లేదు. అసలు ఈ పథకాలకు సంబంధించినటువంటి సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? మధ్యాహ్న భోజనం పథక నిర్వహణకు గాను బడ్జెట్లో ఏటా వేల కోట్ల రూపాయలను ప్రభుత్వాలు కేటాయిస్తున్నాయి. మరి ఆ డబ్బంతా ఏమైపోతుంది? పాఠశాల హెడ్ మాస్టర్లు, స్థానిక కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సినటువంటి విద్యాశాఖ అధికారుల మధ్య ఉన్నటువంటి కుమ్మక్కే దీనికి ప్రధాన కారణమైనటువంటి ఆరోపణలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి. ఇక్కడ మరో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ఏ అధికారో లేక ప్రజాప్రతినిధులు స్కూల్ని తనిఖీలకు వస్తున్నారంటే చాలు, ఆ రోజు పాఠశాలలో ఒక పండగ వాతావరణమే కనిపిస్తుంది. పాయసాలు, నాణ్యమైనటువంటి పప్పు, పూరీలు, పండ్లు పిల్లల ముందు ప్రత్యక్షమైపోతాయి. అంటే అధికారులు వెళ్ళగానే మళ్ళీ పాత కథే మొదలవుతుంది. నీళ్ల చారు, కాలినటువంటి రొట్టెలు మాత్రమే. అయితే అధికారులు వస్తేనే పిల్లలకు నాణ్యమైనటువంటి ఆహారం లభిస్తుందా? రోజువారీగా పిల్లలకు ఏం పెడుతున్నారో పర్యవేక్షించేటువంటి నాథుడే ఉండరా?
పాఠశాల నిర్వహణ కమిటీలు ప్రధానంగా ఎస్ఎంసీలు ఏం చేస్తున్నాయి అని బాధ్యతాయుతమైనటువంటి పౌరులు కూడా ప్రశ్నిస్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాదు, రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి పాఠశాలకు సంబంధించి ఇలాంటి దారుణాలు జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవడంలో యంత్రాంగం ఎందుకు విఫలమవుతుంది? కేవలం ఒక్క వీడియో వైరల్ అయినప్పుడు తాత్కాలికంగా ఒకరిద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? ప్రధానంగా ఈ భోజనం కాంట్రాక్టర్లు ఎవరు? స్థానిక విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం పైన క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? ప్రతిరోజు విద్యార్థుల తల్లిదండ్రులు భోజనాన్ని తనిఖీ చేశాకే వడ్డించేలా కఠినమైనటువంటి వ్యవస్థను ఎందుకు అమలు చేయకూడదు అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. కానీ పిల్లలకు నాణ్యమైనటువంటి పౌష్టికాహారాన్ని అందించడం ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఉచిత భిక్ష అస్సలైతే కాదు, అది ఆ చిన్నారుల ప్రాథమిక హక్కు. ఆర్టికల్ నెంబర్ 21A ప్రకారం విద్యా హక్కు ఒక ప్రాథమికమైనటువంటి హక్కు. సీతాపూర్ ఘటన పైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎంత వేగంగా స్పందిస్తుందో, బాధ్యులపైన ఎలాంటి బుల్డోజర్ తరహా చర్యలు తీసుకుంటారో మనము వేచి చూద్దాం.